365 డేస్ ఛాలెంజ్లో 6 months కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది మీకు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 177 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ కొంచెం లేట్గా లెగిసా. ఇవాళ పొద్దున్న జిమ్ లేదు యాక్చువల్గా. సో రేపు వెళ్ళాలి, అంటే జిమ్ క్లోజ్ చేసి ఉందనమాట. అందుకని సరే ఇవాళ రెస్ట్ తీసుకుందాం, రేపు వెళ్దాం అని చెప్పి ఇంకా కొంచెం లేట్గా లెగిసా, 11:30 ఆ టైంకి లెగిసా. అండ్ వాళ్ళ వర్క్ ఏంటంటే షూట్స్ ఏమి అయితే లేవు, వీడియో షూట్స్, కంటెంట్ ఆలోచించడమే. ఒక కంటెంట్ ఆలోచించాలి, ఇంకా ఓ కామెడీ స్క్రిప్ట్ రాయాలి రేపు షూట్ కోసం, అండ్ షార్ట్ సిరీస్ ఎపిసోడ్స్ రాసుకోవాలి. ఇంకా నైట్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేశారు మార్నింగ్ నుంచి ఒకసారి కనుక్కుందాం. అండ్ చూద్దాం ఇవాళ ఎన్ని ఎపిసోడ్స్ రాస్తాను. నిన్నైతే ఒక ఎపిసోడ్ రాసా అంతే, మొన్న అయితే 4 ఎపిసోడ్లు రాసా. టోటల్ 6 అయినాయి. ఫస్ట్ రోజు ఒక ఎపిసోడ్, తర్వాత రోజు ఒక 4 ఎపిసోడ్లు, తర్వాత ఒక ఎపిసోడ్, 6 ఎపిసోడ్స్ రాసా ఇప్పుడు దాకా. సో ఇవాళ ఎన్ని రాస్తానో తెలియదు, నైట్ 7-8 వరకు రాస్తా ఎపిసోడ్స్. సో చూద్దాం, కొంచెం దీంట్లో అప్డేట్ ఇస్తా షార్ట్ సిరీస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది. మేబీ ఇవాళ కంప్లీట్ అయిద్దా లేకపోతే ఇంకా రేటింగ్ ఉండిద్దా అనేది ఈ వ్లాగ్లో చెప్తా. సో స్టే ట్యూన్డ్. సో గైస్, ఇప్పటివరకు కామెడీ కంటెంట్ ఒకటి రాద్దాం అనుకుని ట్రై చేశా, కానీ ఐడియా ఏది రాలేదు. సో ఇంకా కాసేపు బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తున్నా. చెప్పా కదా 6 ఎపిసోడ్స్ రాసా, ఇది 7th ఎపిసోడ్ ఇప్పుడు రాసేది మనం. సో ఇది ఎక్కడ దాకా రాయగలనో చూద్దాం. సో ఇది ఒక 2 hours కూర్చుంటా, 2 hours కూర్చొని చూస్తా ఎంతవరకు రాయగలను. తర్వాత ఇంకా ఓకే 2 hours ఎంత రాయగలను అంత రాస్తా. తర్వాత 2 hours తర్వాత ఇంకా ఆపేసి డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ఓకే, మనం అన్ని పనులు కవర్ చేసుకుంటే వెళ్ళాలి డైలీ. సో ఇవాళ అయితే కొంచెం జిమ్ ఒకటే స్కిప్, అది ఎలాగో సండే కూడా జిమ్కి వెళ్ళి కవర్ చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడైతే కమాన్ లెట్స్ గో. ఈ స్క్రిప్ట్ ఎన్ని ఎపిసోడ్స్ రాశానో చెప్తా మీకు 2 hours. ఓకే, లెట్స్ సీ ఎంత రాస్తుందో చూద్దాం. సో గైస్, నేను మన శ్రీకాంత్ రూమ్కి అయితే వచ్చేసాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏం చేస్తున్నావు బ్రో? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నువ్వు ఎంత కాస్ట్లీ వాడినా దాన్ని ఇయర్ ఫోన్సే అంటారు. సో గైస్, బ్రో శ్రీకాంత్ బ్రో వచ్చి రెడీ అయ్యి సెంటు కొట్టి పెంచుతూ ఉండదు ఇక్కడ. సో ఏంటి, ఏం చేశారు వాళ్ళ కొత్తిమీర లవ్ శ్రీకాంత్? ఒక కంటెంట్ రాసుకొని ఈరోజు రేపడితే F1 వచ్చి 1 year అయింది. రేపడతానా సెలబ్రేషన్ ఒక రీల్ తీసి సెలబ్రేషన్ లాగా, సెలబ్రేషన్ కాదు కంటెంట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోండి. నువ్వు కెమెరా నుంచి నేర్చుకున్నాను లైట్స్. ఓకే, సో ఇవాళ అయితే ఇప్పుడు గైస్ మన షార్ట్ సిరీస్ ఉంది కదా, కొత్తగా చేయబోయే షార్ట్ సిరీస్, దానిలో వల్ల ఎన్ని ఎపిసోడ్లు రాశానో, ఎన్ని ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాయో తెలుసా మీకు? సో 9 episodes కంప్లీట్ అయినాయి. సో ఇవాళ అయితే 3 రాసే ఎపిసోడ్లు, నేను 6 అయినాయి కదా, ఇవాళ 3 కొత్త ఎపిసోడ్స్ రాసా. సో 2 hours రాసా అనుకుంటా కొత్త ఎపిసోడ్స్. అండ్ మిగతా అక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ రాయడానికి ఏం రాయాలో అర్థం కాక ఆగిపోయా. ఇంకా రేపు చూడాలి. ఇంకా రేపు మ్యాక్సిమం షూట్ ఉంటుంది మనకి. మేబీ నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే కామెడీ రీల్. నేనైతే మన షార్ట్ సిరీస్ అయితే ఒక 15 episodes అనుకున్నా, 15 episodes తీద్దాం చిన్నగా అని అనుకున్నా, కానీ అది దాటి వెళ్ళేలాగా ఉంది. చూద్దాం, బట్ ఏమైందో ట్రై చేద్దాం. సో అదంతా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాయి, ఏంటి ప్రాసెస్, ఎలా షూట్ చేస్తాం అంతా మీకు చూపిస్తాం. అండ్ ఈ షార్ట్ సిరీస్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండిద్ది, యాక్టింగ్ పరంగా కంటెంట్ పరంగా కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండిద్ది. ఆ ఛాలెంజింగ్ మీరు అది చూసిన తర్వాత మీకే అర్థమైంది, ఓకే ఇంత చేశారా వీళ్ళు అనిపించింది మీకైతే. అండ్ ఇదంతా ఈ షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ అంతా లైక్ వర్క్ అంతా స్టార్ట్ అయ్యేది ఇప్పుడు జస్ట్ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. షూట్ వర్క్ అంతా స్టార్ట్ అయ్యేది మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత, మన షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది మీకు చెప్తాను, మన స్వరూప్ బ్రో కూడా వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ బ్లాగ్ ఎండింగ్లో ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో. స్టైల్ నుంచి బ్రో ఇలా నుంచే మ్యూజిక్ వచ్చిన తర్వాత 1 2 3 4 3 4 3 4 3 4 3 4 ఇలా 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 ఇలా
1 2 3 4 1 2 3 4 అంతే అది రెండుసార్లు రిపీట్ చేస్తాం రెండుసార్లు 3 3 4 ఈ చూడండి అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు వాడికి రావట్లేదు ఒక మాట నేర్చుకున్నాడు ఒక మాస్టర్ని డాన్స్ మాస్టర్ని ఇలా అగౌరవపరచడం అమర్యాదపరచడం అమర్యాదపరచడం ఆపద్బాంధవుడు సో మనోడు పాట మాత్రం ఎదురుకొడుతున్నాడు మనోడు కూడా బాగా నేర్చుకుంటున్నాడు అనమాట మీకు ఒక రోజు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక వీడియో పెడతాం వీళ్ళిద్దరు పర్ఫెక్షన్ అయిన తర్వాత మనోడు పర్ఫెక్ట్ అయ్యాడు ఇంకా మనోడు కూడా అవుతాడు సో మనోడు కోసం మనోడు కొంచెం వీడియో చేయకుండా కావాలని ఆగుతున్నాడు అనమాట వీడియో కంటెంట్ ఖచ్చితంగా ఓకే ఏ బ్రో ఇస్తారు ఇద్దరు బెస్ట్ టైం మనోడు తెలియదు నేను ఇస్తా ఖచ్చితంగా ఇస్తారు మనోడు కూడా కొంచెం నేర్చుకుంటున్నాడు అనమాట టైం పట్టింది టైం పట్టిన లేట్గా వచ్చిన లేటెస్ట్ ఇస్తారు సో ఖచ్చితంగా మనోడు కూడా ఒక వీడియో పెడతా అన్నాడు అప్పట్లో సో ఎంత గజిబిజి ఉందన్నమాట ఆ పాట నేర్పించట్లేదు అంటే నేర్చుకుంటాను నేను ఓన్గా కొంతమంది కాపరేట్ చేయట్లా కాపరేట్ ఇష్యూస్ పడుతున్నాయి ఓకే గైస్ ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ కాసేపు మనోడికి కొన్ని స్టెప్లు నేర్పించి ఇక్కడ ముగిద్దాం అండ్ గుడ్ న్యూస్ అన్నా కదా గుడ్ న్యూస్ అయితే చెప్పేద్దాం సో మన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారనమాట ఆల్మోస్ట్ మన షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ అయిపోయింది అందరూ ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ అయితే అయిపోయింది బీజిఎమ్స్ మొత్తం అయిపోయింది అన్నారు సో ఎంతవరకు ఏందో మండే ఆర్ ట్యూస్డే మనం వెళ్ళి చూడడమో లేకపోతే ఆయన ఫైల్స్ పంపించడం ఏదో జరిగింది చూసి మాక్సిమం ఇంకా మ్యూజిక్ అయిపోతే ఏముంది మొత్తం అయిపోయినట్టే నెక్స్ట్ కలర్ రైడింగ్ పోస్టర్స్ ఇంకా అన్ని మనం చెప్పి 1 week లో అయిపోతాయి మొత్తం సో త్వరలోనే మేబీ నేను జూలై లాస్ట్ వరకు అయిద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ సెకండ్ వీక్ లోనే అయిపోయేలా ప్లాన్ చేస్తాను గైస్ ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తొందరగా అయిపోతే షార్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఓకేనా షార్ట్ సిరీస్ మనం తొందరగా అవగొట్టాలి మళ్ళీ మనం సినిమా స్క్రిప్ట్ రాసుకోవాలి ఇంకా చాలా వర్క్ ఉంది మనకి మళ్ళీ ప్రొడ్యూసర్స్ దగ్గర తిరగాలి మన సినిమా స్క్రిప్ట్ తీసుకొని చాలా పనులు ఉన్నాయి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం గైస్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తర్వాత షార్ట్ సిరీస్ ఆ షార్ట్ సిరీస్ ఎపిసోడ్స్ మొత్తం ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను 1 by 1 అప్లోడ్ చేస్తా ఆ టైంలో నేను సినిమా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేస్తా మ్యాక్సిమం స్టార్ట్ చేస్తా సినిమా స్క్రిప్ట్ ఎందుకంటే కొన్ని బ్లాగ్స్ రైటర్స్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఆ బ్లాగ్ వచ్చినప్పుడు కొంచెం ఆపుకొని కొంచెం వేరేగా ఆలోచించి అలా జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా 4 daysలో 6 months అయితే కంప్లీట్ అవ్వబోతుంది మనం జర్నీ స్టార్ట్ చేసి ఓకేనా 365 days ఛాలెంజ్లో 6 months కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా 6 months కమింగ్ 6 months ఈ 6 monthsలో మేము చాలా నేర్చుకున్నాం ఎవరో డైలీ కన్సిస్టెంట్గా ఎందుకు వర్క్ చేయాలి టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒక మంచి ప్రాజెక్ట్ కలిసి టీం వర్క్ ఎలా చేయాలి సో మనం షార్ట్ ఫిల్మ్ లేట్గా చేసాం కానీ లేట్గా వచ్చిన రిజల్ట్ ఎలా ద బెస్ట్ అయితే తీసాం కదా సార్ మీకు కూడా అనిపించింది నేనైతే కన్ఫామ్గా చెప్పగలను ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనిపించింది జనరల్గా ఒకసారి చూసి వదిలేస్తారు షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా సరే కానీ ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూద్దాం సీన్స్ అని మళ్ళీ రిపీటెడ్గా చూస్తారని నాకు నమ్మకం ఉంది సో చూద్దాం మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటా అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ వర్క్ మొత్తం అయిన తర్వాత ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒకటి చేస్తా మా టీంతో కలిసి చేస్తాను నేను సో అప్పుడు దాకా మీరు డైలీ ఫాలో అవుతానండి తర్వాత కూడా ఫాలో అవ్వండి సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి రేపటి వ్లాగ్లో కలుద్దాం స్టే ట్యూన్ Bye bye. బాయ్